జగిత్యాల జిల్లాలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. రేపు జరగబోయే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ సభకు హాజరు కానుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రేపు సాయంత్రం 5:30 కేసీఆర్ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి రానుండడంతో జగిత్యాల ఇప్పటికే గులాబీ వర్ణంలో మునిగిపోయింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి రేపటి సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకోనున్నట్లుగా సమాచారం. దీంతో ఈ సభకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తానికి జగిత్యాలలో రాజకీయ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. దీనిపైన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ రేపటి కార్యక్రమానికి గులాబీ దళపతి, మాజీ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. మనం విజువల్ ద్వారా చూడొచ్చు. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం 5:30 ఈ యొక్క సభా ప్రాంగణంకు చేరుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దానిపై ఒక యుద్ధభేరి మోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు ఆసక్తికరంగా నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి సీఎం గత సంవత్సరం కాలం నుండి ఇప్పటి వరకు బయటకు రాక రేపటి కార్యక్రమానికి మొదటిసారిగా బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే ముఖ్యంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తాడు. ముఖ్యంగా అయితే ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. వివేకానంద స్టేడియంలో అయితే సుమారు 1,00,000 మంది వస్తున్నారు. అయితే వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క స్టేడియంలో కుర్చీలు మరియు కటౌట్స్, ఫ్లెక్సీలు, లైటింగ్ అయితే పూర్తి భద్రతంగా అయితే భద్రత వచ్చే కార్యకర్తలకు అయితే పూర్తి భద్రత ఏర్పాట్లు పూర్తి అనేది మొత్తం మనం విజువల్ చూస్తున్నాం. అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తున్నైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. రేపటి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికైతే ఒక వేదికను ఏర్పాటు చేశారు. అదే వేదికనైతే జగిత్యాల జైత్రయాత్రగా ఒక భారీ బహిరంగ సభను కూడా మలుచుకొని భారీగా 1,00,000 మంది, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కొరుట్ల, జగిత్యాల, అటు చూస్తే వేములవాడ, ధర్మపురి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను యొక్క సభకు తరలించి విజయవంతం చేసేందుకైతే చూస్తున్నారు. ఇదే కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారిని కూడా ఈ యొక్క కేసీఆర్ సమక్షంలో అయితే కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించేదిగా చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే జగిత్యాలకు ఒక చరిత్ర ఉంది. జగిత్యాల నాడు భారతదేశంలోనే రైతాంగ సాయుధ పోరాటానికి ఒక పురుటిగడ్డగా ఉన్న జగిత్యాలను ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక జగిత్యాల జైత్ర ద్వారా కదం తొక్కడానికైతే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక పథకాలు అయితే ఇచ్చి హామీ ఇచ్చి హామీలను నెరవేర్చకపోవడంతో వాటి యొక్క హామీలపై రేపటి విషయంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించేందుకైతే పూర్తి కార్యక్రమం అయితే రచించుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలకు ప్రజలు పెద్ద ఎత్తున ఒక్కొక్క నియోజకవర్గానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముఖ్య నాయకులను ఇన్ఛార్జిగా నిర్వహించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నాయకునికి ఇన్ఛార్జ్ అప్పచెప్పి సుమారు 25,000 మంది కార్యకర్తలను తరలించేందుకు భారీ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రేపు జరగబోయే ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏ విధంగా ఉంటుంది అనే ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎండలైతే తీవ్రంగా ఉన్నాయి. మరి ఇక్కడ జగిత్యాల అయితే ఒక రాజకీయ వేడి ఎక్కువగా మొదలైంది. ఇప్పటికీ ప్రతి కౌంటర్లకు ఇక్కడ ఉన్న మంత్రులు, నాయకులు ప్రతి కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో జగిత్యాలలో ఒక ఉద్రిక్తత రాజకీయ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే నిన్న రోజు వచ్చేసి మా మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు వచ్చి చేసిన వ్యాఖ్యలకు మళ్ళీ కాసేపటి క్రితమే మంత్రి వడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ వాది శ్రీనివాసు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్లు అయితే కౌంటర్ ఇచ్చి ఒక ఉద్రిక్తత రాజకీయ వాతావరణం అయితే జగిత్యాలో ఈ సభను ఉద్దేశించి అయితే ప్రతి కౌంటర్ వేసుకునే విధంగా అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా రేపు సాయంత్రము భారీ బహిరంగ సభ అయితే నేపథ్యంలో అయితే భారీ ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యాలు మనమైతే క్లియర్గా చూసాము. మొత్తం మీద ఈ యొక్క కేసీఆర్ ప్రసంగం వినడానికి అయితే ఉమ్మడి కరీంనగర్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమానికి తండోపతండాలుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమి వచ్చినా ప్రభుత్వం అడ్డుకున్నా కానీ కదం తొక్కి ఈ యొక్క జగిత్యాల జైత్రయాత్రను విజయవంతం చేసేందుకు నడుం బిగించినట్లయితే ఇక్కడ ఉండే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో అజీం, రాజ్ న్యూస్, జగిత్యాల. జగిత్యాల జిల్లాలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. రేపు జరగబోయే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ సభకు హాజరు కానుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
రేపు సాయంత్రం 5:30 కేసీఆర్ సభ ప్రాంగణానికి చేరుకునున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలి రానుండడంతో జగిత్యాల ఇప్పటికే గులాబీ వర్ణంలో మునిగిపోయింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి రేపటి సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సభకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తానికి జగిత్యాలలో రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.